Hey Food Monks, Chetu and Vishnu here. The all new season of Vizag ఎందుకు వచ్చామో తెలుస్తుంది కదా. సో దిస్ ఈజ్ వాట్ వీ కేమ్ ఫర్. ఏ కంప్లీట్ వైజాగ్ ఉత్సవ్ అంటే విశాఖ ఉత్సవ్ ఇక్కడ జరుగుతుంది. ఫుడ్ మాంక్స్, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టాల్ దట్ వీఆర్ ఈటింగ్ హియర్. చూసారు కదా మిర్చి ఎంత పెద్దగా ఉందో. వన్ గ్రేట్ మిర్చి. అసలు అంటే లైట్గా మైల్డ్గా కారం ఉంటుంది. సో దీంట్లో వీళ్ళు స్టఫ్ చేసి నీట్గా ఇట్లా ఆనియన్ ఇట్లా స్ప్రింకిల్ చేసి పైన లెమన్తో వేసి ఇచ్చారు. చూసారు కదా ఎలా ఉందో. ద వైబ్రెంట్ ఆనియన్ అండ్ రియల్లీ ఫ్రైడ్ పీనట్స్ వీటన్నిటితో పాటు మనకి ఇలా నిమ్మకాయ కూడా ఇచ్చారు. నీట్గా ఇంత చల్లగా ఉన్నప్పుడు బీచ్ పక్కన చల్లగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండుకొని మిర్చి బజ్జీలో ఆనియన్ ఇంకా పల్లి వేసుకొని తింటే ఎలా ఉంటుందో చూడండి. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ ద స్ట్రీట్ ఫుడ్ హియర్. వావ్, అమేజింగ్. నిజం చెప్తున్నాను కదా, చాలా బాగుంది. అండ్ ఆ వేడి ఉండడం వల్ల పక్క నుంచి చల్లగా బ్రీజ్ వస్తుంది బీచ్ నుంచి. అండ్ ఈ మిర్చి బజ్జీ అల్టిమేట్ కాంబినేషన్. ఎంత యాక్టివిటీ ఉందంటే ఇక్కడ బండ్లు, కార్లు, జనాలు, జైంట్ వీల్ స్టాల్స్, ఫుడ్ స్టాల్స్, స్ట్రీట్ ఫుడ్. అసలు ఆల్మోస్ట్ ఈ ఒక్క రోడ్డు పైన ఈరోజు దగ్గర ఒక 50,000 మంది, 1,00,000 మంది దాకా అసెంబ్ల్ అయి ఉన్నారు. సో ఇది చూస్తుంటే నాకైతే తినకుండా ఉండలేను. వావ్, అల్టిమేట్. మీ వల్లనే ఇంత దూరం వచ్చాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ అస్ అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫుడ్ మాంక్స్. నెక్స్ట్ స్టాల్లో ఏముందో చూద్దాము. కమ్ లెట్స్ గో. సో ఇందాక వేడి మిర్చి బజ్జీ అయింది కదా చలిలో. బాంబే హల్వా. ఆల్మోస్ట్ ఈ ఉత్సవ్కి ఆల్మోస్ట్ ఒక 10 to 15 బాంబే హల్వా బండ్లు ఉన్నాయి ఇక్కడ. సో దీంట్లో జున్ను ఇంకా బాంబే హల్వా చాలా ఫేమస్ ఇక్కడ. సో ఈ బీచ్ రోడ్లో మీరు చూస్తుంటే బాంబే హల్వా కానీ, జున్ను కానీ, మిర్చి బజ్జీ కానీ, పావు బజ్జీ కానీ, మురి మసాలా కానీ, ఐస్ క్రీమ్ కానీ, లస్సీ కానీ, ఫలూదా కానీ, ఆల్మోస్ట్ ఈ రోడ్డే ఒక స్ట్రీట్ ఫుడ్ హెవెన్. సో వీఆర్ సో లక్కీ టు ప్రెజెంట్ విశాఖ ఉత్సవ్ టుడే. అండ్ ఈ బాంబే హల్వా ఉందండి, ఎంత గీ వస్తుందంటే నోట్లో మెల్ట్ అయిపోతుంది. దానిపైన వేసిన క్యాష్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అక్కడ జున్ను కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంది తినడానికి. ఎనీథింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ కౌ, మనం ఆవు నుంచి వచ్చే ప్రతిదీ చాలా సేక్రెడ్గా తింటాం. సో జున్ను అనేది ఇట్స్ రియలీ సో స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ మిల్క్ని హార్డ్ బాయిల్ చేసి జున్ను తయారు చేస్తారు. దీంట్లో సొంటి పొడి, మిరియాలు, ఇలాచీ పౌడర్ ఇవన్నీ కలిపి, ఇంకా ఫ్రేగ్రెన్స్ బేసిక్గా పాల నుంచి వచ్చేది చాలా తీయగా ఉంటుంది. దాంట్లో ఎక్స్ట్రా స్పైస్ కోసం ఇవన్నీ యాడ్ చేస్తారు. సో ద ఫస్ట్ బైట్ చూస్తారు కదా ఎంత ఊగ్లీగా ఉందో. ఇట్స్ లైక్ జెల్లీ. వావ్, నాకు ఆ జున్ను టేస్ట్ తెలుసు. అండ్ ఐఎమ్ సో లక్కీ గైస్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పక్కన బీచ్, ఇక్కడ ఫుట్పాత్ పైన స్ట్రీట్ ఫుడ్లో జున్ను ఇంకా బాంబే హల్వా, వేడివేడిగా మిర్చి బజ్జీ. ఐ డోంట్ థింక్ no one is luckier than me and Vishnu to come here for Vishaka Utsav. We really appreciate our tourism department and Chandrababu Naidu garu for supporting these events in Vishaka and Vizag, Visakhapatnam. Thank you so much sir. And itlanti events ఇంకా చేయాలి. మాకు ఫుడ్ స్టాల్, ఫుడ్ లవర్స్కి, ఫుడ్ ఎక్స్ప్లోరర్స్కి ఇంకా సపోర్ట్ ఇచ్చి మేము ఇక్కడ దాకా వచ్చి చేస్తున్నందుకు వీఆర్ రియలీ సో ఫీలింగ్ హ్యాపీ. అసలు నేను మాటలో చెప్పలేను. ఇఫ్ యూ సీ దిస్ యాక్టివిటీ దట్స్ గోయింగ్ ఆన్ దిస్ రోడ్, ఇట్స్ అల్టిమేట్. ప్లీజ్ కీప్ వాచింగ్ ఫుడ్ మాంక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి కంటెంట్ మేము మీ దగ్గరికి తీసుకురాగలుగుతాము. సో మీరు కనుక రాలేకపోతే జస్ట్ వాచ్ అవర్ ఛానల్, మేము వచ్చి మీకు చూపిస్తాం. దట్స్ వాట్ ఫుడ్ మాంక్స్ ఈస్. అండ్ ఇది ఎలా ఉందో చెప్పడం కాదు, ఇది తినే ఎలా ఉందో చెప్పడమే మా మోటో. గైస్ చూస్తున్నారు కదా, దే హ్యూజ్ జిలేబీ ఫీస్ట్ ఇక్కడ ఆన్ ద స్ట్రీట్ ఆఫ్ విశాఖ ఫుడ్ ఫెస్టివల్. వీ కేమ్ హియర్ a long way from Hyderabad to shoot this. చాలా వేడిగా ఉంది. చూస్తున్నారు కదా, అక్కడ నుంచే తీసి డైరెక్ట్గా మనకి పేపర్లో వేసి ఇచ్చారు. దెర్ ఆర్ 2 varieties ఆఫ్ జిలేబీ. ఒకటేమో ఎల్లో కలర్ అండ్ ది ఆరెంజ్ కలర్. బెల్లం జిలేబీ, పంచదార జిలేబీ. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ జిలేబీ హియర్. వావ్, ఎంత బాగుంది తెలుసా, అమృతం లాగుంది. అంత క్రిస్పీగా ఉందంటే. అండ్ జిలేబీ తెలుసు, ఆ పంచదార పాకంలో నానబెట్టి ఇట్స్ సో జ్యూసీ. ఇంకా అయిపోలేదు. ద స్ట్రీట్ ఫుడ్ స్టిల్ కంటిన్యూస్. ఇది జస్ట్ ద థర్డ్ ఐటమ్. ఇట్లాంటివి న్యూమరస్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ.
మీకు బీచ్ పక్కన నా వెనకాల చూసారా ఆల్మోస్ట్ ఒక 10 మీటర్స్ డిస్టెన్స్లో సముద్రం ఉంది. సముద్రంకి పక్కన నేను, నా చేతిలో పావు బజ్జీ, నా ఎదురుగా విష్ణు. ఇంతకంటే మంచి కాంబినేషన్ మీకు ఎక్కడ దొరుకుతుందా? సో ముంబై బీచ్కి ఫెమిలియర్ ఉన్న వాళ్ళు ఆర్ ముంబై బీచెస్లో తిరిగిన వాళ్ళు, జూహు బీచ్ కానీ ఇట్లాంటి బీచెస్లో తిరిగిన వాళ్ళకి పావు బజ్జీ అనేది చాలా ఫెమిలియర్. అట్లాంటిది మనకి పావు బజ్జీ ఈ ఫెస్టివల్ కోసం ఇక్కడ దాకా వచ్చింది. సో చూసారు కదా, బటర్తో స్నానం చేయించాడు ఆ పావుని ఇంకా బాజీని. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ బాజీ విత్ ద పావ్ ఎంత సాఫ్ట్గా చూసారా, దిస్ ఇస్ సో సాఫ్ట్ అండ్ దట్. సో ఫస్ట్ స్కూప్. సో ఐ రియలీ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ స్కూప్. సో చూసారు కదా ఎంత వేడిగా ఉందో, పొగలు కక్కుతుంది ఇది. సో ఆ ఆనియన్లో మంచింగ్, వావ్. క్లైమేట్ ఇంత చల్లగా ఉన్నప్పుడు బటర్లో ఫ్రై చేసిన పావుతో బటర్ టాప్ చేసిన ఆ బాజీ. ఐఎమ్ సో లక్కీ గైస్. After having that immense food and lump sum food, we are here at Banarasi Pan Mahal. We stood here for a surprise. So fire pan kavalante manam Delhi gani Mumbai gani vellam. These guys bought fire pan today to the Vishaka Utsav. Yeah, so let's taste the fire pan with the fires. Wow, it got the same taste that I had in Delhi. And thank you so much guys for bringing this fire pan to Vizag Utsav. So we really so are obliged to have this in the video. Good morning, Chetu and Vishnu here. So మనం వైజాగ్ నుంచి ఋషికొండ కానీ లేకపోతే భీమిలి కానీ వెళ్తుంటే ఇట్లాంటి చిన్న చిన్న బండ్లు, తాటి బెల్లం, మామిడి తాండ్రా, ఇలాంటి చిన్న చిన్న బండ్లు మనకి దే ఫాలో అస్. అంటే కొంచెం ఈ కర్వ్ తీసుకున్న తర్వాత ఋషికొండకు వెళ్ళే రూట్లో కైలాసగిరి దాటిన తర్వాత కర్వ్ తీసుకున్న తర్వాత ఒక 4-5 ప్లేసెస్లో ఈ బండ్లు ఉంటాయి. సో ఇక్కడ మామిడి తాండ్రా చాలా స్పెషల్. సో మనం ఇక్కడ వెళ్తూ స్ట్రీట్ ఫుడ్ తెలుసు కదా, వీ ఆల్వేస్ బిలీవ్ దట్ స్ట్రీట్ ఫుడ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ యూనిక్ టేస్ట్. సో నాతో పాటు ఈరోజు జగదీష్ ఈజ్ వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ ఫ్రమ్ వైజాగ్. మేము పిలవగానే చెప్పగానే లైవ్ పెట్టగానే తను పింగ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో హీస్ ప్రవీణ్, నేను నిన్న వీడియోలో చూపించాను కదా. సో అటుపక్క విష్ణు ఉన్నాడు. సో మేము నలుగురం ఈ మామిడి తాండ్రాన్ని తిని ఎలా ఉందో చెప్తాము. సో ఎలా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తేనే వైబ్రెంట్గా ఉంది. సో యా, టేక్ ఇట్ ప్లీజ్. సో జస్ట్ చాలా బాగుంది. ఎన్ని రోజులు ఉంటుంది ఇది? అంటే ఎన్ని రోజులు నిలబెట్టుకోవచ్చు? బయట అయితే 6 నెలలు బయట ఉంటే 6 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం ఉంటుంది. సో ఎలా ఉంది టేస్ట్ మీరు చెప్పండి. చాలా బాగుంది, ఫ్రెష్గా ఉంది కదా, కింద చాలా ఫ్రెష్. మార్నింగే ఇది తింటుంటే నిజంగా వీ ఫీల్ లైక్ ఈటింగ్ రా మ్యాంగో. నిజంగా మ్యాంగో తింటుంటే తీయగా ఉంది. ఎలా ఉంది సార్? కదా, చాలా బాగుంది, చాలా బాగుంది. పక్కనే బీచ్, ఇక్కడ మామిడి తాండ్రా, అదిరిపోయింది. నైస్ కాంబినేషన్. సో ఇట్లాంటి స్టఫ్ ఇంకా వస్తుంటుంది. సో ఆన్ ద వే మేము వెళ్తున్నాం కదా, ఎక్కడైనా సరే ఏ స్ట్రీట్ ఫుడ్ కనిపించినా మేము ఆగి మీకు చూపిస్తాము. ప్లీజ్ కీప్ వాచింగ్. వైజాగ్ నుంచి భీమిలి వెళ్తుంటే జగదీష్ గారు చెప్పారు ఇక్కడ ఈ ఆరెంజ్ జూ పార్క్ దగ్గర ఆరెంజ్ జ్యూస్ బాగుంటుందని ఈ స్టాల్ దగ్గర. ఈ హ్యాడ్ ఇట్ 2 or 3 times. సో అందుకే మేము ఇక్కడ వెయిట్ చేసాము. సో ఎంత ఫ్రెష్గా ఉందంటే ఎనీథింగ్ విచ్ కేమ్ ఫ్రమ్ ద ఫ్రెష్ ఫ్రూట్ ఈజ్ రియలీ ఆసమ్. సో యా, ఫస్ట్ సిప్ ఆఫ్ తాగేసి ఆల్రెడీ, సెకండ్ సిప్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ ఇక్కడ. వావ్, చాలా తీయగా ఉంది. ఫ్రెష్గా చేసిన ఆరెంజ్ జ్యూస్. ఫ్రెష్గా చేసిన ఆరెంజ్ జ్యూస్ చాలా తీయగా ఉంది. అండ్ షుగర్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత తీయగా ఉంది. నేను ఆల్రెడీ తక్కువ వేయమని చెప్పాను. సో అల్టిమేట్. సమ్మర్లో కానీ మార్నింగ్ మీరు వెళ్తున్నప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్, డీహైడ్రేట్ అవ్వకుండా బాడీ, కంపల్సరీ ఇక్కడ ఆగండి. మామిడి తాండ్రా తిన్న తర్వాత ఆరెంజ్ జ్యూస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ హ్యావ్
while going to Bhimli or Rishikonda beach. So yeah. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? దాదాపుగా 10 years. 10 years నుంచి ఉన్నారా? 10 years. ఇక్కడే ఇదే ప్లేస్. మీ పేరు? సురేష్ జూ పార్క్ దగ్గర ఆరెంజ్ జ్యూస్ అంటే గుర్తుపడతారు ఎవరన్నా? మీ పాయింట్ పేరు ఏంటి, ఈ బండి పేరు అట్లా ఏం లేదా? సురేష్ జ్యూస్ షాప్ అనే ఉంటుంది లైసెన్స్ మీద. సురేష్ జ్యూస్ షాప్ అని ఉంటుందా? మీరు సోడా కూడా అమ్ముతారా? సోడా అమ్ముతాం. ఫలూదా ఉంటుంది కానీ లస్సీ ఉంటుందా? లస్సీ ఉంటుంది, షర్బత్ మిల్క్ ఉంటుంది, రోజ్ మిల్క్, మిల్క్ మారేడ్ ఉంటుంది, సుగంధ మిల్క్ ఉంటుంది, ఆరెంజ్ మిల్క్ ఉంటుంది, కివి ఉంటుంది. జిల్లాకోట జడ్జి నుంచి కూడా ఇక్కడ వస్తారు. జిల్లాకోట నుంచి ఇక్కడ తాగడానికి వస్తారు. చాలా బాగుంది నిజంగా. గైస్ చూసారు కదా. సో వెనెవర్ యు ఆర్ హియర్, వెనెవర్ యు ఆర్ ట్రావెలింగ్ టు రిషికొండ ఆర్ భీమిలి, సురేష్ కదా సురేష్ జ్యూస్ పాయింట్ దగ్గర ఆగండి. ఈయన చాలా మంచి జ్యూస్ సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ రండి, తప్పకుండా తాగండి. అండ్ ప్లీజ్ కీప్ వాచింగ్ ఫుడ్ మంక్స్. సో భీమిలి బీచ్ దగ్గరికి వచ్చాం మనం. వీ ట్రావెలింగ్ విత్ జగదీష్. సో వైజాగ్ వచ్చి మురి మిక్చర్ తినకుండా వెళ్తే అది చాలా తప్పు చేసినట్టు. సో మురి మిక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ది స్ట్రీట్ ఫుడ్ డెలికసీ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎంటైర్ వైజాగ్. మీరు ఆ బీచ్ స్ట్రెచ్ మొత్తం అంటే ఆర్కే బీచ్ దగ్గర నుంచి మీరు భీమిలి బీచ్ దాకా వస్తుంటే సో మనకి మురి మిక్చర్ అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ స్పూన్ మనము మురి మిక్చర్ టేస్ట్ చేస్తున్నాము. ఎక్కడైనా ఇలా టేస్ట్ వస్తుందా? ఆర్కే బీచ్ నుంచి భీమిలి బీచ్ వచ్చే ఈ డ్రైవ్ మొత్తంలో మీకు దొరికే కామన్ ఐటమ్ ఏంటంటే మురి మిక్చర్. ఓకే, దీంట్లో నాకు తెలిసి మరమరాలు ఉన్నాయి, టొమాటో ఉంది, ఆనియన్ ఉంది, కొత్తిమీర ఉంది, ఫ్రైడ్ పీనట్స్ ఉన్నాయి, ఆనియన్, ఒక మిర్చి బజ్జీ చాప్ చేసి కట్ చేసి కూడా ఉంది. అన్నిటిపైన లెమన్ సాస్తో కలిపి ఉంది. ఆ ట్యాంగినెస్ ఉంది బేసిక్గా. ఇట్స్ ఆల్ టైమ్ స్నాక్. అంటే మీరు పొద్దున్న తినచ్చు, మధ్యాహ్నం తినచ్చు, సాయంత్రం తినచ్చు, రాత్రి తినచ్చు. పిల్లలు ఈజీగా లవ్ చేస్తారు దీన్ని. సో చాలా బాగుందండి. సో మీరు ఎప్పుడు వచ్చినా సరే, వైజాగ్ ఎప్పుడు వచ్చినా సరే, కొంచెం నిమ్మకాయ పిండి ఎప్పుడు వచ్చినా సరే తప్పకుండా ఈ మురి మిక్చర్ తినండి. భీమిలి బీచ్ దగ్గర మాత్రం ఈ బండి లైట్ హౌస్ పక్కన ఉంది, అక్కడికి వచ్చి కంపల్సరీ మురి మిక్చర్ తినండి. చాలా బాగుంది. ఇప్పుడు మురి మిక్చర్లో మిరపకాయ బజ్జీ కాకుండా ఇంకే బజ్జీ ఏమన్నా వేస్తారమ్మా? ఏమేమి బజ్జీలు ఉన్నాయి మీ దగ్గర? సో అరటికాయ టొమాటో కూడా బజ్జీ ఉంది. మిరపకాయ బజ్జీ బదులు మీరు దీంట్లో చాప్ చేసి అరటికాయ టొమాటో బజ్జీ కూడా వేయించుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఫర్ 20 bucks. సో 20 రూపాయలకి ఇక్కడ మీకు దొరుకుతుంది. మంచి స్నాక్ ఇది. సో ఇట్స్ సో రిఫ్రెషింగ్ కదా, ఆ టొమాటో వల్ల చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో బికాస్ ఆఫ్ హిమ్ మనం ఈరోజు ఈ సీ క్రాబ్ని టేస్ట్ చేయబోతున్నాము. సో చూసారు కదా ఎంత ఉందో. సో దిస్ కంప్లీట్ విల్ ఈరోజు ఇలా మొత్తం నోట్లోకి వెళ్ళిపోతుంది, బట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. క్రాబ్ ఫ్రై ఆర్ క్రాబ్ రోస్ట్ తినబోతున్నాము. సో విల్ టేస్ట్ దిస్ అండ్ గివ్ యూ ద బెస్ట్ రివ్యూ పాసిబుల్ ఫ్రమ్ విహార్ రెస్టారెంట్, రుషికొండ బీచ్ అది. సో రుషికొండ బీచ్కి పక్కనే ఉంది విహార్ రెస్టారెంట్. అండ్ సో బికాస్ ఆఫ్ దిస్ గై వీ కేమ్ హియర్. సో కీప్ వాచింగ్ దిస్ వీడియో. ఈ క్లాస్ని మనం దీంట్లో ఉన్న మీట్ ఈరోజు మనం టేస్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ కంప్లీట్లీ సీ క్రాబ్. సో మీకు ఇందాక క్రాబ్ చూపించాను కదా. సో షెల్ లోపల ఉన్న మీట్ ఇట్స్ సో టెండర్ సార్, అసలు చాలా బాగుంది. అండ్ ఆ క్రాబ్ వాసన లేదు. బేసిక్గా మనకి కొంచెం ఫిష్ వాసన అట్లా రావచ్చు. When you're eating crab, it's always messy, but please don't mind. So when you break this, you also get the pulp from inside you. So ఆ బయట షెల్లో సో ఆ బయట షెల్ అంతా విరగొట్టిన తర్వాత మనకి లోపల చాలా టెండర్గా ఉంది, చాలా బటరీ టేస్ట్ ఉంది. మసాలా అరౌండ్ ఇట్ ఈస్ ఆసమ్. అదిరిపోయింది అసలు క్రాబ్. మసాలా కూడా చాలా టేస్టీగా ఉంది. మసాలా కూడా చాలా టేస్ట్గా ఉంది. సో పర్ఫెక్ట్లీ కుక్. దాంట్లో వేసిన మనకి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా నీట్గా తెలుస్తుంది. మంచి వైట్ రైస్ ఉండి వేడిగా, దానిలో నెయ్యి ఉండి, క్రాబ్ ఫ్లెష్ నంచుకొని తింటే క్రాబ్ మీట్. సో దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ జగదీష్. ఆయన తీసుకోవడం వల్లే మనం ఇక్కడికి వచ్చాం. సో విహార్ రెస్టారెంట్ ఇందా మీకు చెప్పినట్టు రిషికొండ బీచ్ కంటే ముందు ఆపోజిట్ టు గీతంస్లో రైట్ సైడ్లో ఉంటుంది వరకు. ఐ నో దిస్ ఇస్ మెసీ బట్ ఇట్స్ మోర్ టేస్టీ. చాలా 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 టేస్టీగా ఉంది. మెయిన్ ఇలా తినడం కష్టంగానే చాలామంది ట్రై చేయరు. అవును, బట్ బిలీవ్ మీ
కొంచెం టైం తీసుకొని తినండి, పేషెన్స్ జస్ట్ లవ్ ఇట్. అసలు మళ్ళీ మీరు క్రాబే తింటా అంటారు, మళ్ళీ మళ్ళీ క్రాబే. నేచర్లో టేస్ట్ చేసే థింగ్స్ అన్ని కొంచెం కష్టపడాల్సిందా కదా. ఎస్ ఇండీడ్. హాయ్ గాయస్, నేను చైతు అండ్ విష్ణు చెప్పినట్టుగా నా పేరు జగదీష్. ఈ ఫుడ్ మాంగ్స్ వీడియో ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను చూసాను. ఒక వీడియో ఇండియన్ ఫుడీస్ హబ్లో వీళ్ళు బుఫే రివ్యూ చేశారు. రివ్యూ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది యాక్చువల్లీ. దట్ ఈస్ హౌ ఐ గాట్ అట్రాక్టెడ్ టు దీస్ పీపుల్. కంటెంట్ చాలా బయాస్ లేకుండా చాలా ప్రాపర్గా ఒక యునీక్ మెథడ్లో చేస్తున్నారు. అండ్ ఇద్దరు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. ఐ గాట్ టు నో దట్ దీస్ పీపుల్ ఆర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. అండ్ చైతు అండ్ విష్ణు వల్ల వీళ్ళు వైజాగ్ సిరీస్ ఒకటి లాంచ్ చేయడం అండ్ అదే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఇమీడియట్లీ నేను పింగ్ చేసి వీళ్ళని మీట్ అవ్వడం జరిగింది. అండ్ యూ కెన్ సీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వైజాగ్ ఫుడ్ బ్లాగర్స్ ఎక్కువ మంది టచ్ చేయలేదు. అండ్ వీళ్ళు రావడం చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. గైస్, చైతు అండ్ విష్ణు హియర్. గుడ్ మార్నింగ్. సో నిన్న విశాఖ ఫుడ్ ఫెస్టివల్లో ఆల్మోస్ట్ 11:30-12 అయింది మేము రూమ్కి రీచ్ అయ్యేటప్పటికి. సో వీ హ్యాడ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర సిరిపురంలో వెంకటాద్రి వంటిల్లు అని ఒక ఫేమస్ బ్రేక్ఫాస్ట్ జాయింట్ ఉంది. ఇది బ్రేక్ఫాస్ట్ జాయింటే కాదు, దెర్ ఇస్ లంచ్ ఇంకా డిన్నర్ కూడా వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఉంటాయి. సో అది ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము ఈరోజు. సో విల్ కీప్ టాకింగ్ అండ్ ఈటింగ్. సో నేను విష్ణు ఈరోజు పొద్దునే లేచి ఓన్లీ మీకోసమే వచ్చాం. సో కమ్ లెట్స్ వాక్ అండ్ లెట్స్ ఈట్ in Venkatadri Vantillu and give you the best review possible. And thank you so much for watching all our videos in the Vizag series. వెంకటాద్రి వంటిల్లోకి వచ్చాం కదా. ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక 5 to 6 అది మాట్లాడుతుండగానే వచ్చేసాయి. ఆల్మోస్ట్ ఒక 5 to 6 బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ టేస్ట్ చేస్తాం ఇక్కడ. ఫుడ్ మాంగ్స్ వైజాగ్ వస్తుందంటేనే ఆల్మోస్ట్ 10 to 15 సబ్స్క్రైబర్స్ మనకి వెంకటాద్రి వంటిల్లుకి రమ్మని చెప్పి సజెస్ట్ చేశారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ అండ్ బెస్ట్ ప్లేసెస్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్ ఇన్ వైజాగ్. సో ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి వచ్చినా లేకపోతే ఏదైనా ప్లేసెస్, ఇఫ్ యు ఆర్ కమింగ్ టు వైజాగ్, ఇట్స్ దేర్ ఇన్ సిరిపురం ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర. ఎవ్రీ ఆటో గై విల్ నో దిస్ ప్లేస్. సో ఇక్కడికి తప్పకుండా రండి. అండ్ ఈరోజు మేము టేస్ట్ చేసిన ఐటమ్స్ కాకుండా వీటితో పాటు అన్ని టేస్ట్ చేయండి. ఆల్రెడీ నేను మాట్లాడుతుంటేనే ఇదిగో వేడివేడిగా ఇడ్లీ ఇంకా బోండా వచ్చేసాయి. దే లుక్ సో అమేజింగ్. సో ఇక్కడ వీళ్ళు 2 చట్నీస్ ఆల్రెడీ టేబుల్ పైన కంటిన్యూస్గా పెట్టే ఉన్నాయి. సో ఒకటేమో అల్లం చట్నీ, సో జింజర్ చట్నీ, ఇంకొకటేమో పల్లి చట్నీ. ఇడ్లీ అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ దిస్ లుక్స్ సో ఫ్లఫీ. చాలా బాగుంది ఇడ్లీ. సో ఫస్ట్ బైట్ ఆఫ్ ఇడ్లీ ఇన్ వెంకటాద్రి వంటిల్లు. నాకు కానీ విష్ణుకి కానీ చట్నీ ఎప్పుడైనా సరే లూజ్గా ఉంటే అస్సలు నచ్చదు, గట్టిగా ఉండాలి. అంటే మనం ఇంట్లో చట్నీ ఎలా చేసుకుంటాం అలా గట్టిగా ఉంటే మనకి తినాలన్న ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ వస్తుంది. అంటే చట్నీ ఎప్పుడైనా గట్టిగా ఉండాలి. వావ్, ఇడ్లీ ఎంత ప్లెయిన్గా ఉందో చట్నీ ఎంత స్పైసీగా ఉంది. కంపెన్సేట్ అంటే బ్యాలెన్స్ అవుతుంది విత్ దట్ ఇడ్లీ. చట్నీ ఈజ్ ఆసమ్. సో దిస్ ఈజ్ హౌ ఏ బ్రేక్ఫాస్ట్ షుడ్ బి. ఇన్ని చట్నీస్, ఇంత సాంబారు, ఇంత ప్లేట్ అంతా ఇంత నిండుగా ఉంటే డేలో ఫస్ట్ మీల్ విచ్ ఇస్ బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా ఉండాలి. ఎందుకంటే గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ ఉండాలి. బ్రేక్ఫాస్ట్ హెవీగా ఉండాలి, లంచ్ కొంచెం తక్కువ ఉండాలి, డిన్నర్ ఇంకా కొంచెం తక్కువగా ఉండాలి. యాజ్ ఫుడ్ మాంగ్స్ ప్రామిస్డ్ యూ, వైజాగ్లో ఇంకా 2-3 ప్లేసెస్ బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ చాలా బాగున్నాయి. కానీ దిస్ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేస్. అందుకే మేము ఇక్కడికి వచ్చాం. సో ప్లీజ్ కీప్ వాచింగ్ దిస్ వీడియో. మైసూర్ బోండా నాకు ఇంకా విష్ణుకి చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో వెన్ వీ ఫస్ట్ కేమ్ హియర్, అంటే లోపలికి వస్తుంటేనే ఒక 10 to 15 టేబుల్స్ మేము చూస్తే ఆల్మోస్ట్ 12 టేబుల్స్ మైసూర్ బోండానే ఆర్డర్ చేసుకుని ఉన్నాయి. బికాజ్ చూడండి అసలు ఆయిల్ మీకు దీనిపైన కనిపించట్లేదు. అండ్ ఇట్స్ సో ఫ్లఫీ. అది చాలా మెత్తగా ఉంది, బయట క్రిస్పీగా ఉంది. నేను తుంపగానే తునిగిపోతుంది. సో బోండా ఎలా ఉండాలో, ద పర్ఫెక్ట్ బోండా ఎలా ఉండాలో అలానే ఉంది. సో మనం అంటే చట్నీ నంచుకోకూడదు, చట్నీలో ముంచుకోవాలి ఎప్పుడైనా సరే, బోండా కానీ ఏదైనా ఇడ్లీ కానీ. సో అల్లం చట్నీతో వావ్,
వన్ ఆఫ్ ద బెస్ట్ బోండా మైసూర్ బజ్జీ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. అంత బాగుంది. నూట పెట్టుకోగానే మెల్ట్ అయిపోయింది. దాంట్లో కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా కనిపిస్తున్నాయి. ఉద్దరిపోయింది. సో బోండా అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది. తర్వాత స్పాంజ్ దోశ. దిస్ ఈస్ దేర్ స్పెషల్ దోశ. వీళ్ళ సిగ్నేచర్ డిష్ ఇది. సో సెట్ దోశ అంటారు ఆర్ స్పాంజ్ దోశ అని వీళ్ళు అంటున్నారు. సో స్పాంజ్ దోశ తిని తర్వాత పూరి పొంగల్ కంప్లీట్ చేద్దాము. ఇది స్పాంజ్ దోశ అని ఎందుకన్నారో నాకు అర్థమవుతుంది. సో చూస్తే తెలియలేదు కానీ పట్టుకుంటే మాత్రం ఇది చూసారు కదా ఎంత మెత్తగా ఉందో. ఇదిగో ఇలా ఆల్మోస్ట్ ఇలా ఇలా ఎంత ఫ్లఫీగా ఉందంటే నిజంగా స్పాంజ్ లానే ఉంది. అండ్ ద వెయిట్ ఆఫ్ దోశ ఇస్ చాలా రీజనబుల్. అంటే ఈ సెట్ దోశ ఒక ప్లేట్ తింటే నాకు తెలిసి మధ్యాహ్నం వరకు ఆకలేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చి స్పాంజ్ దోశ పట్టుకొని ఇలా ఒత్తి ఇది స్పాంజ్ లాగా ఉంది అని చెప్పి వెళ్ళిపోము. ఇది తిని స్పాంజ్ ఎందుకు ఉంది, అసలు దీంట్లో ఏం కలిపారు కాబట్టి ఇంత స్పాంజ్ వచ్చిన రెసిపీ తెలుసుకొని మీ అందరికీ చెప్తాము. విత్ కొబ్బరి చట్నీ అండ్ అల్లం చట్నీ, దట్ కాంబినేషన్లో నో వర్డ్స్ గైస్. చెప్తున్నా కదా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఐ గెస్ అందుకే ఇక్కడ స్పెషల్ దోశ అయింది ఇది. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ అందరూ కంపల్సరీ పొద్దున్నే వచ్చి స్పాంజ్ దోశ తిని వెళ్తారు ఇక్కడ. నేను ఎన్నో సెట్ దోశ తిన్నాను కానీ ఒక దూదిలాగా, ఐస్ క్రీమ్ లాగా, పెరుగులాగా, మీగడలాగా, అంటే ఏదైనా సరే తొందరగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనే ఉదాహరణ ఇవ్వాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో I can't resist myself eating one more or the entire plate of this. So wow, no wonder these guys are famous here in Vizag and the most underrated place అని చెప్పాను కదా. Thank you so much Venkatadri Vantindu for serving an amazing sponge dosa which made my day. Really it made my day. మనకి ఇష్టమైన ఫుడ్ తినాలంటే 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వెళ్ళి అక్కడెక్కడో అడవుల్లో కూర్చొని తినాల్సిన అవసరం లేదు. చాలా ఫేమస్ స్పాట్స్, అంటే మనకి తెలియనివి, అంటే చాలా ఫుడ్ చాలా బాగున్న ప్లేసెస్ మనకి తెలియనివి ఆర్ అందరికీ తెలియనివి, ఇలాంటివి వైజాగ్లో చాలా ఉన్నాయి. వైజాగ్లోనే కాదు, ఎక్కడైనా సరే దెర్ ఇస్ ఎ స్కోప్ వేర్ పీపుల్ కుక్ రియల్లీ వెల్ అండ్ దే కెనాట్ షో ఇట్ టు ది పీపుల్ దట్ దే ఆర్ కుకింగ్ రియల్లీ వెల్. అంటే చాలామందికి తెలియని ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి అండర్ రేటెడ్ ప్లేసెస్ని తీసుకురావడానికే ఫుడ్ మంక్స్ పెట్టడం జరిగింది. సో మళ్ళీ చెప్పినట్టు ఇది చూపించి పూరి తీసుకుంటే ఆలు కర్రీ ఇస్తారు, పక్కన చట్నీ ఉంటుంది, పక్కన సాంబార్ కూడా ఇస్తారు, మనం కారపొడి వేసుకోవచ్చు, అయిపోయింది అని వెళ్ళిపోవడం కాకుండా పూరి తీసుకొని నిజంగా నేను కూర్చొని, గ్రాఫిక్స్ కాదు ఇది, నిజంగా నేను కూర్చొని పూరి తుంచి ఆ పూరీలో గోధుమ పిండి ఎలా ఉంది, ఎంత అసలు ఆయిల్గా ఉందా లేదా, నిజంగా మనం ఇక్కడ పూరి టేస్ట్ చేయొచ్చా లేదా, ఆలు కర్రీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ టేస్ట్ చేసి చెప్పడమే ఫుడ్ మంక్స్ అంటే. సో దట్స్ వై ఇంత తొందరగా, అంటే పెట్టిన ఛానల్ స్టార్ట్ చేసిన 2-3 మంత్స్లోనే ఆల్మోస్ట్ 5,000 సబ్స్క్రైబర్స్తో 1.2 మిలియన్ వ్యూవర్షిప్తో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్. అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ గైస్ ఆల్ ద వే హైదరాబాద్ నుంచి వైజాగ్కి వచ్చింది మీ వల్లనే. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ పూరి హియర్. మై గాడ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆలూ పూరి ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. హైదరాబాద్లో నేను చాలా చోట్ల పూరి తిన్నాను, చట్నీస్లో కూడా తిన్నాను పూరి. నో వన్ కెన్ బీట్ దిస్. మరి ఈ రోజు ఇలా కుదిరిందా లేకపోతే రోజు ఇలానే ఉంటుందో తెలియదు కానీ, అండ్ దట్ క్యారెట్, పచ్చిమిర్చి, ఆ బఠానీ, ఆలు, ఆనియన్ అండ్ దట్ ఆ థిక్ పేస్ట్ ఏదైతే, ఆ థిక్ సాలిడ్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ ఆలు కర్రీ కుక్ చేయడానికి అమేజింగ్. ఇప్పుడు వైజాగ్ అనేది ఫుడ్ లవర్ స్పాట్, ఒక ఫుడ్ లవర్ ప్లేస్. ఫుడ్ అంటే వైజాగ్ అంటే ఫుడ్, అంటే వార్మ్నెస్ అంటే వైజాగ్, వార్మ్నెస్ అంటే ఫుడ్. సో ఫుడ్ బ్రింగ్స్ టుగెదర్ అన్నాం కదా. సో హైదరాబాద్ నుంచి మేము వైజాగ్ రావడానికి మాకు ఈ ఫుడే కారణం. అండ్ మేము వచ్చినందుకు మాకు వచ్చిన రెస్పాన్స్ కానీ, రెస్పెక్ట్ కానీ, ఆ హాస్పిటాలిటీ కానీ, నెవర్ ఎవర్ ఐ హ్యాడ్ సీన్ దిస్ హాస్పిటాలిటీ బిఫోర్. సో వైజాగ్ పీపుల్, ఫుడ్ మంక్స్ లవ్స్ యూ. ఫుడ్ మంక్స్ really loves you and we want to pay this tribute by making videos
అండ్ అల్టిమేట్ కాంబినేషన్ పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి మనకి పొంగల్ విత్ దట్ పెప్పర్, ఆ మిరియాలతో చేసిన పొంగల్ తింటే మాత్రం అదిరిపోతుంది. సో ద ఫస్ట్ బైట్ ఆఫ్ పొంగల్ ఇక్కడ. వావ్ గైస్, వావ్. కోయంబత్తూరు, కొడైకెనాల్, ఊటీ ఇట్లాంటి ప్లేసెస్లో, ఉడిపి ఇట్లాంటి ప్లేసెస్లో పొంగల్ చాలా ఫేమస్. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టేస్ట్ ఈ బౌల్లో ఉంది. నెవర్ మిస్ పొంగల్ హియర్. వీఆర్ దేర్ ఆన్ ఫేస్బుక్. రీసెంట్గా ఫేస్బుక్ పేజ్ కూడా స్టార్ట్ చేసాము. వీఆర్ దేర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, వీఆర్ దేర్ ఇన్ ట్విట్టర్. Guys, Chaitra and Vishnu here from Food Monks. We really felt so happy and so delicious because of this guy. He had made sure that we got the proper respect and proper reach in Vizag. So we tried to go to Rajuka Dhaba, and we couldn't really find the place as it's being Sunday. So we had to come out with a sad face. So we had a few changes in our plan. New Satyam restaurant, Sairam Parlor Walladhi. So it's a non-veg version of the Sairam Parlor, one of the best restaurants in Vizag. So they have the complete vegetarian cuisine or vegetarian dishes in Vizag. But now this is only for the non-veg, or you also have veg, but it is specially made for non-vegetarians in Vizag. So ikkadi kuda మేము వచ్చిన తర్వాత మాకు ఒక 20-30 minutes ప్లేస్ దొరకలేదు. హౌవెవర్ ఇప్పుడు ప్లేస్ దొరికింది. అండ్ 2 of their signature dishes in న్యూ సత్యం రెస్టారెంట్, నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్లో, ఒకటి కల్మి బిర్యానీ, ఇంకొకటేమో ఉలోచారు చికెన్ బిర్యానీ. సో ఈ రెండు మాకు సజెస్ట్ చేశారు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. అంటే ఇవి ఇక్కడ టేస్ట్ చేసి వీ విల్ లెట్ యు నో హౌ దే ఆర్. అండ్ వెన్ ఎవర్ యూ ఆర్ ఇన్ వైజాగ్ ప్లీజ్ కమ్ హియర్. నాతో పాటు ఈరోజు జగదీష్ కూడా కూర్చొని తింటారు. సో మాకు ఎప్పుడు ఛాన్స్ ఉన్నా సరే మా సబ్స్క్రైబర్ని తీసుకొచ్చి ఇట్లాంటి వీడియోస్లో మాతో పాటు పక్కన కూర్చోబెట్టి హోస్ట్ చేయించడం ఇట్స్ ఆర్ ట్రెడిషన్. సో అది ఫుడ్ మంక్స్ పాలసీ. అది కల్మి బిర్యానీ అంటే మనకి బిర్యానీ రైస్ సేమ్, బట్ హౌవెవర్ యుల్ గెట్ 2 leg pieces అంతేనా. దీన్ని గ్రేవీతో మ్యారినేట్ చేసి ఉంటుంది. సో కొంచెం జ్యూసీగా ఉంటుంది బాగా. సో డ్రైగా ఉండదు, జ్యూసీగా ఉంటుంది అంతే కదా. చూడండి, ద జ్యూసెస్ ఆర్ సో వెల్ బ్యాలెన్స్డ్. అండ్ అంటే ఈ జ్యూస్ కూడా మనకి ఆల్మోస్ట్ దీనిపైన ఒక 1 inch మ్యారినేషన్ ఉంది కదా, 1 inch మ్యారినేషన్ ఉంది. అండ్ దిస్ ఇస్ ఆల్ జ్యూసీ. సో I guess this is a style of preparing kalmi biryani kada. So and the chicken is also so tender. Chudandi nenu ila teestunte it's coming out, it's peeling off from the bone. So this is how we really like the biryani. So this is how we really like the chicken, yes. So the first bite with the chicken piece. Very mild on taste kada. Asal అంటే దీనిపైన ఉన్న కోటింగ్ ఇంకా ఆ 1 inch మ్యారినేషన్ చూసి ఇదన్నా కారంగా ఉండొచ్చేమో అని అనుకునే ఫీలింగ్ ఉంటుంది. బట్ వెన్ యూ రియలీ టేస్ట్ ఇట్స్ a completely different world of taste. సో ఎక్స్ప్లోజన్ ఆఫ్ టేస్ట్ ఉంది. కరెక్ట్. ఒక పక్క కొంచెం స్వీట్నెస్ ఉంది, ఇంకో పక్క కొంచెం స్పైసీగా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ బ్యాలెన్స్డ్. సో ఐ గెస్ పిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు, కారం కూడా మైల్డ్గా ఉంది కాబట్టి. కరెక్ట్. అండ్ ఇట్ ఈస్ ఈజీలీ చూవబుల్. చికెన్ కూడా చాలా చక్కగా మ్యారినేట్ అయింది. సో టేస్ట్ ఎన్హాన్స్ అయింది షేర్వాతో కదా. సో టేస్ట్ ఎన్హాన్స్ అయింది. అండ్ అంటే హైదరాబాద్లో షేర్వా నాకు విష్ణుకి హైదరాబాద్లో మేము ఎన్ని బిర్యానీ ఇస్తున్నామో ఇప్పటికీ మాకే తెలియదు, ఒక లెక్క లేదు, ఒక కౌంట్ లేదు. సో అట్లాంటిది నేను ఫస్ట్ టైం వైజాగ్లో ఈ షేర్వా తినగానే I got the remembrance of many Hyderabadi biryani hotels which serve the best sherwa. అది గుర్తొచ్చింది నాకు. సో హైదరాబాద్ నేను ఈ బిర్యానీ తిని ఇంప్రెస్ అవ్వడం గ్రేట్ కాదు, బికాస్ ఇక్కడ బిర్యానీ అంత ఇది కాదు. బట్ హైదరాబాద్ నుంచి వచ్చిన మీకు హైదరాబాద్లో రకరకాల బిర్యానీస్ ఇక్కడ మీరు ఇంప్రెస్ అయితే డెఫినెట్లీ these people have done something good. Obviously, so if they remind me about Hyderabadi biryani is nothing but they have bought the biryani పుట్టింది హైదరాబాద్ అని నేను చెప్పాను, కానీ బిర్యానీ బాగుండేది హైదరాబాద్లో. ఎస్. అంటే బేసిక్గా మనము ఎప్పుడు ఉల్లచారు చికెన్ బిర్యానీ చూసినా ఎలా ఉంటుందంటే
రైస్లోనే ఉలవచారు మిక్స్ అయ్యి దాంట్లో చికెన్ పీసెస్ ఇస్తారు. సో దానివల్ల మనకి ఏంటంటే మనకి ఉలవచారు ఆ టేస్ట్ ఉట్టి రైస్ వరకే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఎంత అమౌంట్ ఆఫ్ ఉలవచారు కావాలో మనమే కలుపుకొని తినొచ్చు. కరెక్ట్. సో యూ గాట్ ది కాన్సెప్ట్ రైట్. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు హ్యావ్ ఏ లాట్ చాలా ఎక్కువ ఉలవచారు కలుపుకోవాలని మీకు అనిపిస్తే, సో దిస్ ఈస్ వాట్ దే గివ్ ఏ బౌల్ ఫుల్ ఆఫ్ ఉలవచారు. అంటే ఇంత ఉలవచారు మనకి బయట తీసుకోవాలంటే ఆల్మోస్ట్ ఒక 100 రూపీస్ దాకా ఛార్జ్ అవుతుంది కదా. సో దే హ్యావ్ మేడ్ ష్యూర్ దట్ ద బిర్యానీ రైస్ ఈస్ కంప్లీట్లీ బాస్మతి, లాంగ్ రేంజ్ బాస్మతి రైస్తో ఈ బౌల్, ఇంత ఫుల్ బౌల్ ఆఫ్ ఫోర్ చికెన్ పీసెస్ వచ్చాయి. 4 to 5 బోన్ చికెన్ పీసెస్తో పాటు ఉలవచారుతో సర్వ్ చేస్తున్నారు మనకి. ఉలవచారులోకి పెరుగు కానీ మీగడ కానీ అదిరిపోయే కాంబినేషన్. సో ఈ రైతా కూడా మనం కొంచెం కలుపుకొని తినొచ్చు దీంట్లోకి. సో స్టార్ట్ చేద్దామా? So the first bite of Ulocharu chicken biryani in New Satyam restaurant. చాలా బాగుంది కదా ఉలవచారు, చాలా స్ట్రాంగ్గా ఉంది ఉలవచారు అండ్ ఇట్స్ హైలీ కాన్సన్ట్రేటెడ్ కదా. సో కాంబినేషన్ చాలా బాగుంది కదా ఉలవచారు అండ్ చికెన్. ఉలవచారుతో ఏ కాంబినేషన్ బాగుంటుంది, ఉలవచారు మటన్ బాగుంటుంది, ఉలవచారు చికెన్ బాగుంటుంది, మేము తింటున్నట్టే. సో ఇలానే మీరు కూడా వచ్చి తిని, అండ్ దట్ చికెన్ even though it's cooked with bone, it's so tender. See, if I just correct, itla andane udipoyindi. And I guess they have marinated with ghee as well, so the marination and the biryani is completely ghee taste ostundi. In fact, kalmi biryani kante the gravy of this is highly rich taste undi. Rich taste undi. So whenever you are here, please come to New Satyam restaurant in Diamond Park when you are in Vizag. As I said you before, ఫుడ్ మాంగ్స్ నేను కానీ విష్ణు కానీ మీ దగ్గరికి ఇట్లాంటి కంటెంట్ తీసుకోవడానికి తపన పడిపోతుంటాము. సో మాతో ట్రావెల్ హీ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్ అండ్ ఐ కుడ్ సీ దట్ ఫ్రమ్ హిస్ ఫేస్. ద కాన్వర్సేషన్ దట్ వీ హ్యాడ్ really lot of fun with these guys. Sure. So this is what we believe. So we are not someone who are really separate from you. We want to involve everyone because Food Monks is a family. Me andardi Food Monks ఇది మా ఇద్దరిది కాదు. ఇది నేను ఫస్ట్ వీడియో నుంచి చెప్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. చాలా వ్లాగ్స్ ఉంటాయండి, బట్ అందరూ ఇలా సబ్స్క్రైబర్స్ని వాళ్ళ పార్ట్ చేసుకోరు. వాళ్ళ వీడియోస్లో గట్రా వాళ్ళతో ట్రావెల్ చేయడం, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చూపించడం గట్రా చేయరు. బట్ దట్ ఈస్ వై ఫుడ్ మాంక్స్ ఈజ్ సెపరేట్ అండ్ ఇట్స్ యూనిక్. ఇలా సబ్స్క్రైబర్స్ని పిలిచి దెన్ వాళ్ళతో పాటు కూర్చొని షేర్ చేసుకొని, దిస్ ఇస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇవాళ జర్నీ మార్నింగ్ ఇట్ స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఇప్పుడు దాకా ఇట్స్ అబౌట్ 4 in the evening now. It's been one truly amazing experience. January month మొత్తం వైజాగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ కీప్ వాచింగ్ ఫర్ ఎక్సైటింగ్ కంటెంట్. అండ్ నేను చెప్పాను కదా అరకు వ్యాలీకి వెళ్ళినప్పుడు మీకోసం కాఫీ తీసుకొచ్చినని. ఈవెన్ దట్ విల్ బి ప్రెజెంటెడ్. Hi guys, and this New Satyam restaurant was started on April 25th, 2018 and it's just I think 8 months now. And I think I'm really happy with the kind of dishes we serve people, and you know the feedbacks which we get and the number of people who come to visit our restaurant. And I think the main reason is because of the brand Sai Ram Parlour. So that is one of the main highlight of this. And one more thing is that we being in Sai Ram Parlour, we have only tiffins and meals and there's no non-veg in particular. So that's the reason we started this New Satyam restaurant, which is a multi-cuisine restaurant. We maintain a lot of hygiene. We already have a live kitchen where people can see. We are not scared because we know that everything is good in our kitchen, and everything we are doing out of, everything we serve is out of pure heart. Our biryani rice is from Daawat. Okay. Many people asked me, customers have asked me personally what kind of biryani rice, which brand are you all using, and it's Daawat. So please, I just want to convey it. And Daawat is one of the most costliest brand ever used for a biryani rice. Keep watching the Vizag series and we'll be back with a bang in another state and in a great city. Thank you so much guys. Signing off, Vishnu and Chaitanya.